ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో ఒక సంచలనమైన పరిణామం చోటు చేసుకుంది. ఏ క్షణమైన హార్మూజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ సిద్ధపడింది. మరి డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ మూలంగానే ఈ హార్మూజ్ జలసంధి తెరుస్తున్నారా అంటే కానే కాదు. ఓ కండిషన్ కూడా పెట్టింది, నేను హార్మూజ్ జలసంధిని వదిలిపెడతాను, కానీ ఓ కండిషన్, మీరు ఎవరైనా సరే నౌకల్ని తీసుకువెళ్ళేటప్పుడు యుద్ధానికి ముగింపు పలుకుదాం, నేను హార్మూజ్ జలసంధిని వదిలేస్తే మీరు యుద్ధం ఆగిపోతుందని చెప్తున్నారు, మనం ఆ కండిషన్లు పక్కన పెడదాం. మీరు ఇచ్చిన 15 కండిషన్లు, మేము మీకు పంపించిన 15 కండిషన్లు పక్కన పెట్టి ఈ హార్మూజ్ జలసంధిని వదిలేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బట్ ఆన్ వన్ కండిషన్, మీరు ఇక్కడ టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే. అంటే మీకు అర్థమవడానికి చెప్తున్నాను టోల్ ట్యాక్స్ అనేది. బట్ ఇరాన్ ఏం చెప్తుందంటే ప్రతి నౌక ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి బల్క్ క్యారియర్ కానీ క్రూడ్ ఆయిల్ క్యారియర్సే కానీ ప్రతిదీ కూడా ఇరాన్కి డబ్బులు కట్టాల్సిందే, ఓన్లీ టు రిపేర్ ద డ్యామేజ్ ఆఫ్ వార్. మాకు యుద్ధం పరిణామాల్లో జరిగిన నష్టాన్ని ఓవర్కమ్ చేయడానికి మేము డెఫినెట్గా దీన్ని పాటిస్తాం, ఇది మీరు ఓకే చెప్పండి, వీఆర్ రెడీ టు ఓపెన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. యుద్ధ పరిహారం ఇస్తేనే హార్మూజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని చెప్పి ఇరాన్ ప్రకటిస్తోంది. హార్మూజ్ పైన అటు ఇరాన్కి డొనాల్డ్ ట్రంప్ 48 డెడ్ లైన్ విధించాడు. ఈ డెడ్ లైన్ రేపు సాయంత్రం కల్లా ముగియబోతుంది యాజ్ పర్ ఇండియన్ టైమ్ లైన్. మన భారతదేశపు కాలమానం ప్రకారంగా రేపు సాయంత్రం కల్లా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి విధించినటువంటి డెడ్ లైన్ ముగుస్తుంది. ఆ డెడ్ లైన్లో ఏముంది, 48 గంటల సమయం ఇస్తూ 48 గంటల్లో కనుక స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని తెరవకపోతే నీకు నరకం అంటే ఏంటో చూపిస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి వార్నింగ్ ఇచ్చారు. ఇన్ సచ్ ఏ థింగ్ ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ కూడా యూజ్ చేశారు ఆయన. ఏమన్నారు, మీరు కనుక ఓపెన్ చేయకపోతే బాస్టర్డ్ అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగించారు. ఐఎమ్ సారీ టు అనౌన్స్ దిస్ వర్డ్, బట్ ఆ పదాన్ని అక్కడ ఆయన ఉపయోగించారు. సో ఆ పదాన్ని ఉపయోగించి ఇరాన్ పైన రెచ్చిపోయారు. ఇదొకటే కాదు, ఐఎమ్ స్టిల్ వార్నింగ్ యూ అగైన్, ఇఫ్ యూ డోంట్ ఓపెన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఐఎమ్ గోయింగ్ టు హిట్ ప్లాంట్స్, పవర్ ప్లాంట్స్, బ్రిడ్జెస్, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఆయన. ఒకసారి ట్వీట్ కూడా మీకు చూపిస్తాను, ప్లీజ్ ట్వీట్ ప్లే చేయండి. ఎస్, ఇదే ఆ ట్వీట్, ఒకసారి స్క్రోల్ చేయండి. సో దాంట్లో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూడండి, కింద డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ మీకు కనబడుతోంది. సో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ కింద కనబడుతుంది. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్కి ఒక మహిళ రియాక్ట్ అయ్యారు. బట్ బిఫోర్ ఐ కంటిన్యూ ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూపిస్తాను. ట్యూస్డే విల్ బి పవర్ ప్లాంట్ డే, అంటే రేపు సాయంత్రానికల్లా ఆయనకి ఇచ్చినటువంటి గడువు ముగుస్తోంది కాబట్టి, ఆయన చెప్పిన గడువు ముగుస్తోంది కాబట్టి ట్యూస్డే విల్ బి పవర్ ప్లాంట్ డే అండ్ బ్రిడ్జ్ డే, ఆల్ wrapped up in one. In Iran there will be nothing like it. Open the straight, you crazy bastards. ఆయన ఉపయోగించే పదాలు చూడండి, ఎంత దుర్మార్గం. ఒక దేశానికి అధ్యక్షుడు ఆయన ఎటువంటి పదాలు ఉపయోగించారు చూడండి. ఒక ఇఫ్ పదం ఉపయోగించి స్ట్రైట్, యు క్రేజీ బాస్టర్డ్స్ అని ఉపయోగించి, ఓ యూ విల్ బి లివింగ్ ఇన్ హెల్, ఒకవేళ అది కనుక తెరవకపోతే మీరు నరకంలో బతుకుతారు, నరకంలో ఉంటారని డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్. నరకంలో బతుకుతారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. సో ఆ తర్వాత జస్ట్ వాచ్, ప్రైజ్ బి టు అల్లా, ఒక సిద్ధంగా ఉండండి, మీ అల్లాని ప్రార్థించడానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసింది April 5th. ఆయన చెప్తున్న ప్రకారంగా రేపటితో ఈ డెడ్ లైన్ ముగుస్తుంది. ఆన్ ట్యూస్డే హీల్ గోన్ బి హిట్ పవర్ ప్లాంట్ అండ్ బ్రిడ్జెస్. సో దానికి ఒక సమాధానంగా డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్కి ఒక రికౌంటర్ ట్వీట్ ఎవరి వైపు నుంచి వచ్చిందంటే ఫ్రెంచ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఆగ్నెస్ కలమాడ్ నుంచి. అంటే నాటో దేశాల్లో ఒక దేశమే కదా ఫ్రాన్స్, ఆ దేశాల్లో కూడా. సో ఇక్కడ ఒక ట్వీట్ ఏంటంటే, రన్నింగ్ అవుట్ ఆఫ్ లాంగ్వేజ్, నీ భాష శృతిమించుతోంది, టు డినౌన్స్ అండ్ కండెమ్. సో నీ యొక్క భాష శృతిమించుతోందని చెప్తూనే మీరు చేసినటువంటి అటాక్ మూలంగా ఇరానియన్ సివిలియన్స్ విల్ బి ద ఫస్ట్ టు సఫర్ ఫ్రమ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ అండ్ బ్రిడ్జెస్. నో హీట్, నో ఎలక్ట్రిసిటీ, no water, no capacity to move or to flee, and all that it means for their right to life, a revolting statement. నీ భాష శృతిమించుతోంది, నువ్వు చేసేటువంటి పని, నువ్వు పవర్ ప్లాంట్స్ పైన బ్రిడ్జెస్ పై అటాక్ చేస్తానంటున్నావంటే నువ్వు అక్కడ ఇరానియన్ సామాన్య జనాన్ని ఇబ్బంది గురి చేస్తున్నావు. వాళ్ళకి హీట్ ఉండదు. ఆ కంట్రీస్లో కొంత డెఫినెట్గా హీటర్స్ కావాల్సిందే. సో హీటర్స్ ఉండవు, ఎలక్ట్రిసిటీ ఉండదు, వాటర్ ఉండవు, కెపాసిటీ, వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉండదు. సో నీ యొక్క నాలుక దగ్గర పెట్టుకో, పిచ్చి ప్రవర్తన ఆపరేట్గా వార్నింగ్ కూడా వస్తోంది. ఇంకోవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని విడిపించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాన్ని బేఖాతరు చేస్తోంది ఇరాన్. కానీ ఓ కండిషన్ మీద మాత్రం ఒప్పుకుంటోంది. ఆ కండిషనే ప్రతి ఒక్క నౌక కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వెంట వెళ్ళేటువంటి ప్రతి నౌక కూడా తప్పనిసరిగా
మాకు పన్ను చెల్లించాల్సిందే. ఆ పన్నుని కూడా డబ్బుల్ని కూడా మేము వార్ డ్యామేజ్ రిపేర్ కోసం ఉపయోగిస్తామని చెప్పి ఇరాన్ చెప్తోంది. సో ఈ స్టేట్మెంట్ ఎవరో కాదు, డైరెక్ట్గా అక్కడి డిప్యూటీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ అయినటువంటి సయ్యద్ మెహదీ తతబతాయ్ అనేటువంటి ఆ వ్యక్తి అనౌన్స్ చేశారు. సో తబాతై అనేటువంటి ఆ వ్యక్తి అనౌన్స్ చేశారు, సయ్యద్ మెహదీ. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్తో ఇరాన్ మరింత ఆగ్రహానికి గురే అవకాశం ఉంది. నేను వదిలేయమని చెప్తున్నాను కానీ డబ్బులు అడగడం ఇవన్నీ కూడా పనికి మాల పన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. సో గతంలో చూసాం అబ్బాస్ అగర్చి ఫారెన్ మినిస్టర్, డొనాల్డ్ ట్రంప్ మొత్తం తప్పు మాట్లాడుతున్నాడు, అబద్ధాలే ప్రచారం చేస్తున్నాడు, ఆయన ఒక మూర్ఖత్వ వ్యక్తి అని మాట్లాడుకోవడం చూసాం. ఆ తర్వాత ఇరానియన్ పార్లమెంటరీ స్పీకర్ కూడా ఇదే రకంగా మాట్లాడుకొచ్చారు. మీరు ఒక్కొక్క రక్తపు చుక్కకి 10 చొప్పున మీ మృతదేహాలు లేస్తాయని చెప్పడంతో పాటుగా మీరు డైరెక్ట్గా కనుక ఇరాన్ భూభాగంపై అడుగు పెడితే మీ ప్రాణాలు తీస్తా, మీరంతా కూడా షాహిదీ డ్రోన్ల మాదిరిగా పేలిపోతారు, మీ పుచ్చలు లేసిపోతాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఇరాన్ ఏమాత్రం కూడా డొనాల్డ్ ట్రంప్కి భయపడడం కాదు. ఇక్కడ ఇరాన్ ఒక కండిషన్ పెట్టింది ఇప్పటికైనా. సో ఈ యుద్ధానికి ఒక వారం రోజుల్లో ఏదో రకం కొలికి రాబోతోంది. దీనికి ఎవరు పైచేసి సాధిస్తారనే తర్వాత విషయం. కానీ ఇప్పుడు మాత్రం 48 hours డెడ్లైన్ని, డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డెడ్లైన్ని యాక్సెప్ట్ చేస్తూనే, నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వార్నింగ్, ఆయన ఇచ్చాడు కదా భయపడిపోయి వార్నింగ్ని యాక్సెప్ట్ చేయడం కాదు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటల్ని ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తోంది, ఎస్ మేము వదిలేస్తాము కానీ మాకు డబ్బులు కట్టండి, ఏ నౌకైనా సరే. ఇప్పటివరకు ఇండియా, చైనా, రష్యా అండ్ మలేషియా, మొన్నటి వరకు పాకిస్తాన్ కుక్కలు కూడా వాళ్ళ యొక్క నౌకలను తీసుకెళ్ళడానికి ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ నేను హోస్ట్ చేస్తున్నాను, ఇద్దరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపుతానని చెప్పి ఒక పిచ్చి వేషాలు, వెర్రి వేషాలు, చాతగాని వేషాలు చేసిందో అప్పటి నుంచి పాకిస్తాన్ నౌకలను కూడా వెళ్ళడానికి అనుమతించలేదు. సో మీరు మీ నౌకలను తీసుకెళ్ళండి, ఎట్టి పరిస్థితులు ఆపను. గ్లోబల్ లెవెల్లో 20% ఆయిల్ ఇక్కడ నుంచి సప్లై అవుతోంది, దీని వెంటే వెళ్తుంది కాబట్టి యూ కెన్ టేక్ ద ఆయిల్, బట్ ఆన్ వన్ కండిషన్, మీరు పక్కాగా మాకు డబ్బులు కట్టాల్సిందే, ప్రతి నౌకకి మాకు డబ్బులు కట్టాల్సిందే. సో అప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని వెళ్ళడానికి అనుమతిస్తానని చెప్పి ఇరాన్ చెప్తోంది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో చూపిస్తాను నేను. ఆ ఫోటోలో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ సంబంధించి ఆ ఫోటోలో ఎక్కడ ఎటువైపు టెరిటరీ ఉంది, ఆ వాటర్ టెరిటరీ ఎలా ఉంది చూపించే ప్రయత్నం చేస్తా. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది 33 కిలోమీటర్ల జలసంధి. ఇది ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యద్భుతమైనటువంటి ఇంపార్టెంట్ జలసంధి కూడా. బికాజ్ ప్రపంచ దేశాల 20% క్రూడ్ ఆయిల్ ఇక్కడ నుంచే వెళ్తుంది. దీంతో పాటుగా గ్యాస్ ఫీల్డ్స్ ఉన్నటువంటి ప్రాంతం కూడా గల్ఫ్ కంట్రీసే కాబట్టి అవి కూడా ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటాయి. సో ఒకసారి మీకు హోల్డ్ చేస్తాను, అది చూడండి, అది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో ఇటువైపు ఉన్నది గమనించండి మీరు, అటువైపు అంతా కూడా ఇరానియన్ టెరిటరీయే. ఒకవైపు మొత్తం ఇరానియన్ టెరిటరీ ఉంటే ఇంకోవైపుగా యుఏఈ టెరిటరీ ఉంది, ఓమంది ఉంది, తర్వాత మారిటైమ్ బౌండరీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఒక వన్ సైడ్గా ఆర్గనైజ్ చేస్తూ ఉంటే అటు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కంప్లీట్గా ఇరాన్ కంట్రోల్లో ఉండడానికి ఇది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. మీరు అనుకోవచ్చు, ఈ మధ్యకాలంలో మీరు ఒకవేళ మీ చేతిలో కనుక స్మార్ట్ ఫోన్ ఉంటే మారిటైమ్ ట్రాఫిక్ అని కొట్టండి, మారిటైమ్ ట్రాఫిక్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వరకు మీరు మ్యాప్లో సెర్చ్ చేయండి. అక్కడికి వెళ్తే మీరు ఆ టైమ్ లైన్ క్లిక్ చేస్తే వెళ్ళేటువంటి నౌకలు వెళ్తూ ఉన్నాయి. ఎలా వెళ్తున్నాయి? యుఏఈ టెరిటరీ నుంచి, ఓమన్ టెరిటరీ నుంచి, అటు వెళ్ళిన తర్వాత మారిటైమ్ బౌండరీ దగ్గర నుంచి ఈ వైపుగా అంటే సముద్ర జలాల్లో వీళ్ళకి పర్మిషన్ ఉన్నటువంటి వైపుగా వెళ్తూ ఉన్నాయి. కానీ రావడానికి మాత్రం రాలేకపోతున్నాయి. బికాజ్ అది రావాలంటే తప్పకుండా ఇరాన్ సముద్ర వైపు నుంచే, వాళ్ళకున్నటువంటి షేర్ వైపు నుంచే రావాల్సిందే. సో ఇప్పుడే మనకున్నటువంటి బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ అది కూడా ఓపెన్ చేస్తాను, నేను ఆపను, మీరు యథేచ్ఛగా వెళ్ళండి. గతంలో మాదిరిగా మీరు వెళ్ళండి, బల్క్ క్యారియర్స్ని తర్వాత క్రూడ్ ఆయిల్ క్యారియర్స్ని తీసుకొచ్చుకోండి, వెళ్ళండి, అంతా సవ్యంగా నడిపించుకోండి. నేను చెప్తోందల్లా ఒకే ఒక్క అడ్డు నేను చెప్తోంది, అది కేవలం మీరు నాకు డబ్బులు చెల్లించండి. నాపై యుద్ధం చేసి ఈ గల్ఫ్ కంట్రీలు కానీ, ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ చాలా తీవ్రంగా నష్టపరిచాయి. ఎంత? కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు ఈ వార్ జరిగేటువంటి క్రమం కల్లా ఇరాన్లో 3000 మందికి నష్టం వాటిల్లింది. సో ఆ 3000 మంది చనిపోయారు, ఓన్లీ సామాన్యులు మాత్రమే. ఇటు సైన్యం సంబంధించి చూస్తే కనుక ఆ సైన్యంలో కూడా సుమారుగా 6000 మంది మరణించారు. అంటే ఏ స్థాయిలో అక్కడ మరణాలు సంభవించారు అర్థం చేసుకోండి. సో ఆ స్థాయిలో మరణాలు సంభవించడం కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా తీవ్రంగా నష్టపోయింది. సో నేను ఒక చిన్న రఫ్ ఇమేజ్ మాత్రం మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో రఫ్ ఇమేజ్ మాత్రం మీకు ప్రయత్నం చేస్తాను. రఫ్ ఇమేజ్లో సుమారుగా
1,15,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినింది. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే 1,15,000 కోట్ల రూపాయలు. సో అటు $25 బిలియన్ అంట, $25 బిలియన్ $, 1,15,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్, అటు సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయల మిలిటరీకి సంబంధించినటువంటి వెపన్స్, మిలిటరీ స్థావరాలు. అంటే అటు ఇటుగా 1,30,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. చిన్న విషయం ఏం కాదు కదా, 1,30,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఇది కేవలం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చరే. సో దీని కారణంగా అక్కడ ఫైనాన్షియల్ లాస్ ఎంత వచ్చింది, అక్కడ మరణాల సంఖ్య ఏ రకంగా ఉంది. సో ఈ వార్ జరుగుతున్న క్రమంలో అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఎంత మేర దెబ్బతీశాయి, ఎంతమంది ఆరోగ్యం దెబ్బతీసింది, ఎంతమంది ప్రాణాలు పోయి. అలీ ఖమేనీ ప్రాణమే పోయింది కదా, అలీ ఖమేనీ ప్రాణమే పోయింది. సుమారుగా 1,30,000 కరెన్సీ, కోట్ల రూపాయల మన ఇండియన్ కరెన్సీ విలువ అవుతుందట అక్కడ జరిగిన నష్టం. 1,30,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి నష్టం వాటిల్లింది. సో ఇంకా చాలా భయంకరంగా అక్కడ దాడులు కొనసాగించే అవకాశం కూడా ఉంది. సో 12 లక్షల కోట్లట మొత్తం ఎకనామిక్ లాస్, ట్రేడ్ లాస్ ఇవన్నీ కలిపి. సో 1,30,000 కోట్ల రూపాయల నుంచి అంతటి స్థాయి 12 లక్షల కోట్ల వరకు, ఇంతటి స్థాయిలో నష్టం వాటి 12 లక్షల కోట్లు అంటే అర్థం చేసుకోండి. వాళ్ళ ట్రేడ్, వాళ్ళ ఎకనామిక్ లాస్ అన్నీ కలిపితే 12 లక్షల కోట్లు. అంటే మన తెలుగు రాష్ట్రాల ఒక 5 సంవత్సరాల బడ్జెట్ కలిపితే 12 లక్షల కోట్లు. ఒక ఏడాదికి 3 లక్షల చొప్పున వేసుకున్నా కూడా వాళ్ళకి కావాల్సింది 12 లక్షల కోట్లు అంటే 5 సంవత్సరాల బడ్జెట్. ఇంత తీవ్రస్థాయి నష్టపోయింది. మరి 12 లక్షల కోట్ల రూపాయలని ఎలా రిట్రైవ్ చేయగలుగుతామనంటే కేవలం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఒక టోల్ ట్యాక్స్ లాగా వాడుతూ గల్ఫ్ కంట్రీస్ నుంచి వెళ్ళేటువంటి ప్రతి నౌక మాకు టోల్ కట్టాల్సిందే, అప్పుడే మేము వదిలేస్తాం. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం 48 అవర్స్ టైం ఇచ్చా మీకు నేను, ఆ 48 అవర్స్లో కనుక మీరు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని విడిపించకపోతే, వదిలేయకపోతే మీ పవర్ ప్లాంట్లను కూల్చేస్తా, మీ బ్రిడ్జెస్ని కూల్చేస్తా, మీకు ఒక నరకాన్ని చూపిస్తా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. సో ఇవన్నీ అర్థం డైరెక్ట్గా సివిలియన్స్పై దాడి చేయడమే. డైరెక్ట్గా అలీ ఖమేనీని హతమార్చిన రోజు ఇంతటి స్థాయిలో ఇరానియన్ ప్రజల నుంచి రిటిలియేషన్ రాలేదు. బికాస్ వాళ్ళు కూడా రెజ్యూమే చేంజ్ కోరుకున్నారు, ఆయన కూడా వయసు అయిపోయింది. సో వాట్ ఆర్ ద ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అంత స్థాయిలో రియాక్ట్ కాలేదు. కానీ ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అటాక్ జరిగిందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నథింగ్ బట్ అక్కడ సంబంధించినటువంటి దేశ ప్రజల ఆస్తులే కదా, అవి కుప్పకూలిపోయినప్పుడు డెఫినెట్గా ఒక దేశం అనేది పూర్తిగా లాస్లోకి నెట్టివేయబడుతుంది. పావర్టీ, బిలో పావర్టీ వరకు నెట్టివేయబడుతుంది. ఆహారానికి కూడా కొరత వచ్చింది. ఇరాన్లో ఆహారానికి, తినే తిండికి కూడా కొరత వచ్చింది. 12 లక్షల కోట్ల రూపాయల నష్టం అంటే ఏ స్థాయిలో ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఇరాన్ని చిత్తు చేసే అర్థమవుతోంది. సో ఇప్పుడు ఒకే ఒక ఆప్షన్ ఇరాన్ దగ్గర ఉంది. అక్కడ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ డబ్బులు మాత్రం కట్టాల్సిందే. ఇండియాకి పర్మిషన్ ఉంది, చైనాకి, రష్యాకి, మలేషియాకి పర్మిషన్ ఉంది. వీళ్ళ దగ్గర నుంచి బహుశా ఇప్పుడు అమౌంట్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేయదు. కానీ అక్కడ నుంచి వచ్చేటువంటి యూరోపియన్ నేషన్స్కి కానీ, అమెరికన్ నేషన్స్కి కానీ, ఇంకేదైనా ఇతరత్ర దేశాలకు వెళ్ళేటువంటి ప్రతి నౌక కూడా తప్పనిసరిగా డబ్బులు కట్టాల్సిందే, అప్పుడు మాత్రమే అనుమతిస్తారట. దీనిపైన ఇటు ట్రంప్ ఇలా రియాక్ట్ అవుతారు. ట్రంప్ పెట్టిన 48 అవర్స్ గడువు రేపు సాయంత్రంతో ముగియబోతున్న నేపథ్యంలో ఈరోజు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి అటాక్కి తెరలేకపోతున్నాడు చూడాలి. ఇంకోవైపు డొనాల్డ్ ట్రంప్ ఈ రకమైన స్టేట్మెంట్ పాస్ చేస్తూ ఉంటే అటు ఇరాన్ వైపు నుంచి కూడా రియాక్షన్ వస్తుంది. ఇరాన్ వైపు నుంచి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు అని ఇరాన్ చెప్తోంది. సో ఒకసారి ఇరాన్ స్టేట్మెంట్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇరాన్ ఆర్మీ సేస్ ఇట్ టార్గెటెడ్ ఇజ్రాయిల్ పెట్రోకెమికల్ సైట్స్. నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు సరే, నేను మాత్రం అటాక్ చేస్తున్నాను అని చెప్పని ఇరాన్ చెప్తోంది. సో ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. సో దీని ఒక పొలిటికల్ టూల్గా వాడుతోంది ఇరాన్, యూజింగ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ యాజ్ పొలిటికల్ టూల్. ఇది ఎవరు చెప్తున్నారు? ఇది పొలిటికల్ టూల్గా వాడుతుంది అనేది అటు ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు ఒక బిగ్గెస్ట్ క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇరాన్ అనేది దీని ఒక అవకాశంగా తీసుకొని ఈ అవకాశం నుంచి వాళ్ళు డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. దీని ఒక పొలిటికల్ గేమ్గా మార్చుకుంటోంది అని చెప్పి ఇజ్రాయెల్ ఖండిస్తోంది. నో ఫేస్ సేవింగ్ వే ఫర్ యూఎస్ ఇరాన్ టు స్టెప్ బ్యాక్ ఫ్రమ్ బ్రింక్. సో ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ని ఎవరూ కాపాడలేరు అమెరికా నుంచి. ఇరాన్ కనుక వెనకడుగు వేసి చెప్పిన మాట వినకపోతే డెఫినెట్గా ఇరాన్ పని అయిపోయినట్టే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే సవాల్ లేదు, ఎంతకు తెగిద్దామన్నట్టుగా ఇరాన్ భావిస్తోంది. సో ఇజ్రాయెల్ ఇంకా ఈ దాడులు కొనసాగిస్తుంది. లెబనాన్ లాంటి ప్రాంతాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో ఐఆర్జీసీ ఏం చెప్తుందంటే, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కాప్స్ ఏం చెప్తున్నారంటే, ద స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ విల్ నెవర్ రిటర్న్ టు ఇట్స్ ఫార్మర్ స్టేట్.
ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని కుట్రలు చేసినా మాపై ఎన్ని దాడులు చేసినా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మాత్రం గతంలో మాదిరిగా ఉండనివ్వము. ఇది ఐఆర్జీసీ చెప్తున్న మాట. ఇట్ యాడెడ్ దట్ ఇట్ ఈస్ ఇన్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఆపరేషనల్ ప్రిపరేషన్స్. మీరు నిజంగానే మాపై దాడి చేయాల్సి వస్తే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఫైనల్ దశకు చేరుకొని మేము కూడా ఆ ఆపరేషన్ ప్రిపరేషన్స్లో ఉన్నామని చెప్పి ఐఆర్జీసీ చెప్తోంది. సో ద స్టేట్మెంట్ కేమ్ డేస్ ఆఫ్టర్ ఇరానియన్ పార్లమెంటరీ కమిటీ అప్రూవ్ డ్రాఫ్ట్ లెజిస్లేషన్ టు ఇంపోజ్ ట్రాన్సిట్ ఫీ ఆన్ షిప్స్ పాసింగ్ త్రూ ద కీ వాటర్ వేస్. ప్రతి ఒక్కరిపైన ట్యాక్స్ కట్టాల్సిందనేటువంటి ఆ నిబంధన పెట్టిన తర్వాత ఐఆర్జీసీ స్టేట్మెంట్ ఇచ్చింది. సో గతంలో మాదిరిగా ఎట్టి పరిస్థితుల్లో ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఉండదు. తప్పనిసరిగా ట్యాక్స్ అయినా కట్టాల్సిందే, లేదు అనుకుంటే కనుక మేము పెట్టిన కండిషన్స్ కానీ మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. అంతేగాని మీరు ఈజీగా ఇరాన్ దగ్గర నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని లాక్కునే ప్రయత్నం చేస్తే వీఆర్ ఆల్సో ఇన్ ద ఎండ్ ఆఫ్ ఆపరేషనల్ ప్రిపరేషన్, మేము కూడా చివరి దశలో ఉన్నాం, చలో దేక్ లేంగే అని చెప్పి ఇరాన్ చెప్తోంది. సో చూద్దాం ఏం జరుగుద్దో. సో నిజంగానే ఇరాన్ పెట్టిన కండిషన్ నిజంగా సమంజసమేనా? ఇన్ని రోజుల పాటుగా ఫ్రీగా వెళ్ళినటువంటి ఈ రూట్కి తప్పనిసరిగా ట్యాక్స్ కట్టాలి, ఆ ట్యాక్స్ డబ్బులని మేము మా డ్యామేజ్ కంట్రోల్కి వాడుకుంటామని చెప్పినటువంటి ఇరాన్ మాటలు మీరు సమర్థిస్తున్నారా? లేదు డొనాల్డ్ ట్రంప్ వైపుగా నిలబడి డొనాల్డ్ ట్రంప్ నిజంగానే అటాక్ చేయాలని కోరుకుంటున్నారా? మీ సపోర్ట్ ఎవరికి? మీరేం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి.